నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వ నియమాల ప్రచారకురాలు లక్కరాజు నిర్మలమ్మ గారి. ప్రమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే తల్లి. అమ్మ, ప్రస్తుత కాలంలో భార్యాభర్తల మధ్య కొన్ని రకాలైన ఈగోలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే భర్త చెప్పిందే భార్య వినాలని, భార్య చెప్పిన మాట అసలు భర్త వినాల్సిన అవసరమే లేదన్నట్టుగా వాళ్ళిద్దరి మధ్య అనుకునే విషయాలే కాకుండా ఇంట్లో వాళ్ళు కూడా అలాంటి విధానంలోనే మాట్లాడుతూ ఉంటారు. అవును. అంటే మగవాడు నీ మొగుడు, వాడు చెప్పిందే నువ్వు వినాలి, అవును. ఈ ధోరణి ఎక్కువ అవును చూస్తుంటాం. నాన్న. అవును. అలా కాకుండా భార్య చెప్తే హ్మ్. భర్త వినేటట్టుగా ఉండాలి అంటే హ్మ్. ఆ భార్య భర్త విషయంలో ఏ రకంగా ఉండాలి? ఏ రకంగా చెప్తే వింటాడు? అడక్కడగా నన్నే అడిగినావా? ఎన్నడూ నా మాట మా ఆయన వినలేదే బాబు. నువ్వట్లా చెప్తే మీ మాటే వింటారమ్మా మరందరూ. కానీ దాంట్లో కొన్ని రహస్యాలున్నాయి. హ్మ్. ఆ రహస్యం గనక మనం తెలుసుకుంటే కనుక జీవితంలో ఎవరి మాట వినాలి అనేది మనకు తెలిసిపోతుంది. హ్మ్. ఇంకొకటి ఏంటంటే కుటుంబ వ్యవస్థ అనే దాంట్లో ఏముంటుంది నాన్న, వీళ్ళు వాళ్ళ మాటనే వినాలని, వాళ్ళు వీళ్ళ మాటనే వినాలని తాపత్రయంతో ఆ ఘర్షణతోటే జీవితకాలం అంతా గడిచిపోతుంది నాన్న. ఆ! కొత్తగా పెళ్ళైనప్పుడంతా ప్రేమలో ఉంటారులే, కొంచెం ఎమోషనల్‌గా ఉంటారు. హ్మ్. తర్వాత సంసారంలో దిగినాక అలవాట్లల్లో డిఫరెన్సెస్. తర్వాత ఈయన మాట్లాడింది ఆమె అప్పటిదాకా సినిమాల గురించి, ప్రకృతిని గురించి, ప్రేమను గురించే మాట్లాడుకుంటారు కదా! ఆ! వాస్తవంలోకి రారు వాస్తవంలోకి కదా! రారు. వాస్తవంలోకొచ్చిన తర్వాత డ్యూటీలు ఫస్ట్ ఇంట్లో బాధ్యతలు ఎవరు నిర్వహించాలనేది వస్తుంది. హ్మ్. మొగుడేమో 9 గంటలకు లేచి, కోడలు 7 గంటలకు లేస్తే, "ఏమైంది నిన్న మా డ్రైవరు భార్య 7 గంటలకు లేచిందట. ఆ! వచ్చి స్టార్ట్ అయిందమ్మా మా ఇంట్లో కూడా" అంటే, "తన్నులు తింటారో, దెబ్బలు పడతాయిరో" అనేదాన్ని నేను. ఆ! "అమ్మ స్టార్ట్ అయినాయమ్మ, నా పెళ్ళాం 7 గంటల వరకు లేవదమ్మా. ఆ! నేనేమో 10 గంటలకు లేవలేనమ్మా." అంటే నువ్వు 10 గంటలకు ఇప్పుడు మీ అమ్మ అని ఏమడుగుతుంది? నా మొగుడు 10 గంటలకు లేస్తే నువ్వేమనవు. హ్మ్. నేను 7 గంటలకు లేస్తే తప్పా అని అడుగుతుంది కోడలు. హ్మ్. కరెక్టే గదా! అడిగిన దాంట్లో తప్పేం లేదే. హ్మ్. ఎందుకు తప్పు లేదమ్మా? ఎందుకు తప్పు లేదు? ఆ! కొడుకుని మరి 10 గంటల వరకు పడుకుంటే ఎందుకు బెదిరించలేదు? కానీ మన ఆచార వ్యవహారాల్లో భాగంగా ఆడవాళ్ళకి ఇలాంటి పద్ధతులన్నీ చెప్పారంటూ ఉంటారు ఎందుకు గదా! చెప్తారు విను. అవి ఊరి భావాలు, ఎదుగుదల లేని భావాలు, చదువుకొని ఇల్లిటరేట్స్ భావాలు. హ్మ్. కరెక్ట్ నువ్వన్నది మాట. ఊర్లల్లో ఇవాళ ఇంకా అలాగే నడుస్తుంది. హైదరాబాద్‌లో ఊర్లల్లో నుంచొచ్చి ఇక్కడ మంచిగా స్టైల్‌గా అవును. పంజాబీ డ్రెస్సుని అలాగనే యేసుకుంటారు. హ్మ్. ఇది గూడా కొంచెం మెచ్యూరిటీ ఉండాలి గదే బాబు! అవును. అవును. కదా! డ్రెస్సుల్లో లిప్‌స్టిక్ పెట్టుకొని, హెయిర్ స్టైల్ ఇట్లా వేసుకొని, అత్తలా కాకుండా ఆడపిల్ల కోడళ్ళ కంటే స్లిమ్‌గా తయారయ్యి అత్తలున్నారు ఈ ఉన్నారు. రోజుల్లో. ఉన్నారు. కానీ ఆ మెచ్యూరిటీ ఎల్‌కేజీ, యూకేజీ అంతా గూడా లేదే బాబు! హ్మ్. అది ప్రాబ్లమ్. అర్థమైందా? కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం కావడానికి హ్మ్. మెచ్యూరిటీ లేని ఫ్యామిలీస్‌దే ప్రాబ్లము. తర్వాత ఫోర్త్ క్లాస్ ఎంప్లాయ్‌లో హ్మ్. కోడలనేది లేచిన తర్వాత మేము ఇన్నేళ్ళు సర్వీస్ చేసినాం. నువ్వు చెయ్యి బిడ్డా, హ్మ్. నువ్వు సంపాదించి చెయ్యి అనే రోజులే ఉన్నాయి గానీ ఇది మెచ్యూరిటీతో ఆ రోజుల్లో మొగుడు సంపాదిస్తే పెళ్ళాం ఇంటి బాధ్యతలు చేసేది. ఇవాళ బయట ఉద్యోగం చేసొచ్చుకొని ఇంట్లో పని కూడా చేయాలి గదా! అది పాపం 4 ఇళ్లల్లో పనిచేస్తదే మా పనమ్మాయి. హ్మ్. ఆ మొగుడు ముండా కొడుకు కనీసం వాడు లేచి మంచిగా ఏదన్నా పని చేసొస్తాడు మేస్త్రీనే. పోతాడు. వాడికి ఒక ఇద్దరు, ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళతో తిరిగొస్తాడు. తాగొస్తాడు. ఒక్క రూపాయి కూడా తిరిగి ఇవ్వడు. మళ్ళీ దీని సంపాదనతోటే ఇల్లంతా నడుపుకోవాలి. కానీ అవును. నేను మగోడినని బెదిరిస్తాడు. మీ పనమ్మాయే గాదమ్మా, చాలా మందున్నారు ఇట్లనే. ఒక్కటి కాదు చాలా. హ్మ్. ఇంకోటి పనోళ్ళు నా దగ్గరకొచ్చి ఏం చెప్తారో తెలుసునా? "అమ్మా నువ్వు 5,000 ఇస్తావు గదా! హ్మ్. 3,000 అని చెప్పమ్మా, 2,000 దాచుకుంటా." హ్మ్. ఎందుకు? "నీకు 5,000 వస్తున్నాయి గదా! ఖర్చు పెట్టు" అంటాడట. ఆ! మొన్న ఒక భార్యాభర్తలిద్దరు గొడవ పడొచ్చారు నా దగ్గరికి. "ఏమైందే చెంపలు గింపలు అంతా పగిలిపోయి ఉన్నాయి. ఏమైంది బిడ్డ?" అంతఃపురం అది స్టైల్ కొడుతుండే. హ్మ్. కానీ చెంపలు గింపలు పగిలిపోయి ఎర్రగా వచ్చింది. "ఏమైంది?" అంటే వాళ్ళ ఇంటి పక్క ఆమె చెప్తుంది. "పటా పటా కొట్టుకున్నారమ్మా మొగుడు పెళ్ళాలిద్దరూ. హ్మ్. వాడేమో ఆటో డ్రైవరు. ఆ! వాడి సంపాదన ఏం తాగుతాడో తాగొస్తాడు, తిరిగొస్తాడు. ఒక్క రూపాయి ఇయ్యడు. ఇద్దరు పిల్లల్ని చదివించుకోవాలి. ఇది ఇంటి కిరాయి కట్టుకోవాలి. ఇదే 3 ఇండ్లలో, 4 ఇండ్లలో పని చేసి పోవాలి. హ్మ్. సంపాదన తనకంటే తక్కువైనా మళ్ళీ ఎక్కువ. డామినేషన్ ఎక్కువ. అలాంటప్పుడు నీ సంపాదనలో చిట్టి కట్టుకో, నీ సంపాదనలో బిడ్డల ఖర్చు పెట్టు అన్నప్పుడు గొడవలొస్తున్నాయి. హ్మ్. కాబట్టి స్ ఇద్ ఈ ఈ విశ్వ నియమాలలో ఒక లా ఉంది. 12థ్ లా.
అది జెండర్ ఈక్వాలిటీ. ఉమ్, జెండర్ ఈక్వాలిటీ అంటే ఏంటంటే ప్రతి స్త్రీలో కూడా ప్రతి పురుషునిలో కూడా స్త్రీత్వం ఉంటుంది, స్త్రీలలో కూడా పురుషతత్వం ఎక్కువ ఉంటుంది. ఉమ్, దాన్ని ఈక్వల్ చేయడానికే మన పూర్వీకులు కొన్ని రకాలైన పూజలు అనడము, విష్ణు సహస్రనామాలు చదవడం అనేది, లలితా పారాయణం చదవడం అనేది ఉమ్, వ్యవహారాన్ని మన వాళ్ళు మనకిచ్చారనమాట. ఓకే. అర్థమైందా? ఆ, మేల్ ఫిమేల్ శక్తిని ఈక్వల్ చేయడానికి. ఉమ్, ఎవరికైతే మేల్ డామినేషన్ ఫిమేల్కి ఎక్కువ, ఫిమేల్కు మేల్ డామినేషన్ ఉందనుకో, ఆ, ఆ భర్త చెప్పిన మాట వినదు. ఏమ్మా, ఆ ఆ మేల్కి ఫిమేల్ డామినేషన్ ఉందనుకో, అతను స్త్రీలా ప్రవర్తిస్తే భయపడుతూ ఉంటాడు, స్వీయ నిరణ శక్తి ఉండదు. ఉమ్, కానీ ఇంట్లో ఇంకో మదర్ ఉంది కదా. ఆ? ఒక అబ్బాయి నాతోటి వచ్చి చెప్పుకున్నాడు, నా బాధ ఏం చెప్పాలమ్మా అని. చెప్పు బంగారు తండ్రి అని అడిగాను. ఉమ్, ఒక ఆడమ్మతోటే కష్టాలు ఉంటాయి కదా, నాకు ఇద్దరు ఆడవాళ్ళతోటి కష్టాలు ఉన్నాయమ్మా అన్నాడు. ఏరా బాబు అని అన్నా. ఏం చెప్పమంటావు, మా అత్త ఉన్నది, నా పెళ్ళ ఉన్నది, ఇద్దరు మాట్లాడాల్సి వస్తుంది ఇప్పుడు. అంటే ఫిమేల్ డామినేషన్ ఎక్కువైనప్పుడు మేల్ అడ్జస్ట్ కాలేడు. భార్యాభర్త ఇద్దరు అన్నప్పుడు మేల్ ఫిమేల్ ఉమ్, శక్తులు రెండు ఈక్వల్ అయినప్పుడు ఈ సృష్టి అంతా శివపార్వతులను ఇచ్చారు. అంటే ఏంది? జెండర్ ఈక్వాలిటీ. జెండర్ ఈక్వాలిటీ అంటే ఇక్కడ ఉండేది శివుడు, ఇక్కడ ఉండేది పార్వతి. శివపార్వతులు ఇద్దరు మనలోనే ఉన్నారు. ఇది సూర్యనాడి, ఇది చంద్రనాడి. ఇవి రెండు ఈక్వల్ కావడానికి అనులోమ విలోమాన్ని ఇచ్చి బ్రీతింగ్ మధ్యలో కొడితే ప్రజెంట్లో ఉంటాడు ప్రతి మనిషి. ఉమ్, ఎంతమంది అమ్మా అనులోమ విలోమం చేస్తారు? ఎంతమంది అమ్మా స్త్రీ శక్తి పురుష శక్తి ఏవి ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి? ఉమ్, అంటే విశ్వ నియమాలు అనేవి ఆ 12 మన వాళ్ళకు తెలియకపోవడం మూలంగా, వాళ్ళు మూఢ విశ్వాసంతో పెరగడం వల్ల, అనామకంగా ఏ చెప్పుడు మాటలు వినడం వల్ల ఎవరిని ఒకళ్ళనొకళ్ళు నమ్మరు నాన్న. ఉమ్, ఒక నమ్మకం అనేది, బంగారం షాపుకు పోతారు బంగారు తల్లి, అవునమ్మా, పోయి ₹1,00,000 2,00,000 ఇచ్చి వాడు బంగారం అనుకొని కొనుక్కొని తెచ్చేసుకుంటారు. అవును. కానీ చేసుకుని పెళ్ళాన్ని మాత్రం నమ్మడే వీడు కదా. ఆ అమ్మాయి, ఒక అమ్మాయి చెప్తుంది, అమ్మ నేను ఉద్యోగం చేయలేడు తెలుసా మా ఆయన. ఉమ్, మా అత్త కూడా అంతే, ఎవరితో మాట్లాడుతుంటే తొంగి తొంగి చూస్తుంటది. ఉమ్, నేను ఎవరితోటి మాట్లాడతామ్మా. ఉమ్, కాబట్టి నమ్మకం అనేది, బంగారాన్ని నమ్ముతున్నాను. బంగారం కంటే ఎక్కువైనటువంటి కోడలు మీ ఇంటికి వచ్చినప్పుడు కోడల మాటను మీరు వినలేకపోతున్నారు. కాబట్టి ఈ విశ్వమంతా జెండర్తో కూడుకునుంది. మేల్ ఫిమేల్ శక్తులు రెండు ఉంటాయి. ఎప్పుడైతే లలితాపారాయణం ఎక్కువ చదువుకుంటారో ఆ భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువ అవుతాయి. శివుడు కూడా చదవాలి. శివుడి ఎక్కువ చదువుతూ ఉన్న వాళ్లకు లలితమ్మ వారిది కూడా చదువుకోవాలి. అలా మేల్ ఫిమేల్ శక్తులు ఎవరికి వాళ్ళు, ఇప్పుడు నేను చెప్పి అమ్మా ఇట్లా ఉండండి అని చెప్పడం చాలా ఈజీ, దాన్ని ఆచరించడం చాలా కష్టం. కష్టం. కాబట్టి ఏ భార్యాభర్తలు ఇద్దరైతే ఇబ్బందులు పడుతున్నారో అడ్జస్ట్ కాలేక, Hmm. ఏ కుటుంబ సభ్యులైతే మా కోడలు మాతో అడ్జస్ట్ అవ్వటం లేదనుకుంటున్నారో, ఏ ఏ కుటుంబంలో అయితే మా అల్లుళ్ళు, మా కొడుకులు, భార్యాభర్తలు కలిసి ఉంటే బాగుండు అనుకుంటున్నారో, అవును. వాళ్ళందరూ విశ్వ నియమాల పుస్తకాన్ని చదవండి, విశ్వ నియమాలను తెలుసుకోండి. జెండర్ ఈక్వాలిటీ అనేది దేని ద్వారా వస్తుంది? Hmm. కాస్త మెచ్యూరిటీతో మన సంసారాల్లో మనం నిలబెట్టుకోవాలి. ఇవాళ చిన్నాభిన్నమైనటువంటి సంస్థల్లో రేపొద్దున భవిష్యత్తు ఉండదు పిల్లలకి, అవును. పిల్లల జీవితాలు పాడైపోతాయి. కాబట్టి విశ్వ నియమాలను తెలుసుకోండి. భార్యాభర్తలు కలిసి ఉండడమే కాదు, కుటుంబము బాగుంటుంది, సమాజము బాగుంటుంది, సంఘము బాగుంటుంది, దేశము బాగుంటుంది. దీనికి కుల మతాలంటూ లేవు, పద్ధతులు పాడు లేవు. నమ్మకము, విశ్వాసము అంతే. ఆ 12 సూత్రాలను తెలుసుకొని ఆచరించండి బంగారు తల్లి. అమ్మ, ఒకప్పటి కాలంలో అయితే ఆడవారు ఇంట్లో వ్యవహారాలు చూసుకునేవారు, మగవారు బయటి వ్యవహారాలు చూసుకునేవారు. కానీ ఇప్పుడు విషయానికి వస్తే ఖచ్చితంగా ఇద్దరు బయటికెళ్ళి సంపాదించాల్సిన పరిస్థితులు, ఇంట్లో విషయానికి వస్తే ఆడవారు ఒక్కరే కష్టపడాలి. అంటే కొన్ని కుటుంబాల్లో మగవారు కూడా సమానంగా చేసేవారు ఉన్నారు. కానీ ఎక్కువ శాతం మాత్రం బయట నువ్వు పని చేసుకొని వచ్చినా చేయకపోయినా ఖచ్చితంగా ఆడవాళ్ళదే ఇంటి బాధ్యత కూడా బయటి బాధ్యతతో పాటు. మరి అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఆ వర్క్ అనేది షేరింగ్ ఉంటే బాగుంటుందనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఎలా ఉండాలంటారు ఈ వర్క్ షేరింగ్ అనేది? ప్రతి స్త్రీ కళ్ళ తడి పెట్టుకొని ఏడుస్తూ చెప్పుకునేది అదొక్కటే నాన్న. ఎందుకంటే ఈ రోజుల్లో ఏమైపోయిందంటే ఒకళ్ళ సంపాదనతో జీవితం గడవడం చాలా కష్టం. కాబట్టి ఇద్దరు సంపాదించాల్సి వస్తుంది. మా అప్పుడు మీకు ఇంకో రహస్యం తెలుసా? ఆడవాళ్లకు రిజర్వేషన్ వచ్చి ఆడవాళ్ళకు ఉద్యోగాలు వచ్చేవి, మగవాళ్ళకు ఉద్యోగాలు వచ్చేవి కావు. అప్పుడు వాళ్ళు అనేవాళ్ళు, నువ్వు ఆడదాని వైపు ఉన్నావు కాబట్టి నీకు ఆయనతో ఉద్యోగం వచ్చిందమ్మా, లేకపోతే మాకు ఒక ఉద్యోగాలు ఎక్కడొస్తే మాకు రిజర్వేషన్లు లేవు కదా అని అనేవాళ్ళు. ఒకప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాల్లో పర్సంటేజ్ ఉమెన్కి ఎక్కువ ఉండేది అనమాట. బీఈడీలో సీట్స్ రావడం కూడా మాకు ఉమెన్కి ఫ్రీ సీట్స్ అట్లా ఉండేది. ఉమెన్ కొన్ని అంటే రాజకీయ నాయకులు వచ్చినప్పుడు కొన్ని జరుగుతాయి కదా, ఆ విధంగా. కానీ ఏంటంటే
బూర్జువా భావాలు ఇండియాలో వచ్చిందే బాబు. నేను మగవాడి, నేను ఒక గడ్డి పరకనంటే కూడా అది ఇట్లా నిలబడుతుందంట. స్త్రీ అంటే ఇట్లా అణిగదొక్కబడి ఉండాలంట. ఉమ్, ఆడపిల్ల ఆడనే ఉండాలంతే. చెప్పినట్టుగా విన్న అణిగిమణిగి ఆడ అంటే అణిగిమణిగి ఉండడం అంటమ్మ. నాకు తెలియదు, కొత్త సూత్రం నేను విన్నాను. కాబట్టి అణిగిమణిగి ఉండేది ఆడది అని. ఉమ్, మరి ఇలాంటి పరిస్థితుల్లో సమాజం ఎలా పోతుంది? మన భావాల్లో ఎదుగుదల ఎందుకు లేదు? ఉమ్, ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి అంశం అమ్మ. ఇప్పుడు ప్రేమించుకునేదాకా ఇంజనీరింగ్ కాలేజ్ దాకా ఈక్వల్గా ఉంటారు. అవును. ఉద్యోగాలు వచ్చినప్పుడు కూడా బాగానే ఉంటారు. ఇండియాలో ఉద్యోగం వస్తే మగ ఆయన అలసిపోయి వచ్చింది. మొన్న ఒక కేసు, ఉమ్, ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. కానీ వాళ్ళ అత్త ఏమంటే తెలిసిన, ఇప్పుడు చూడమ్మా మా మా బిడ్డ, మా పిన్ని కూతురు, మా బిడ్డ సాఫ్ట్వేర్ ఉద్యోగాలే వచ్చి మొగుడు వచ్చేసరికి వంటలన్నీ రెడీ పెట్టేసి రెడీ పెడుతుంది. ఉమ్, అంటే ఆ మగుడు ఈమె ఇద్దరు కరెక్ట్గా వచ్చినా ఆయననట లోపల పడుకొని రెస్ట్ తీసుకుంటాడట. ఈమె మాత్రం అత్తమామకు రాత్రి వంట చేసి పెట్టాలట, ఉమ్, మొగుడికి కూడా వంట చేసి ఈమె కూడా తిని పడుకోవాలంట. అది ఉమ్, ఆ అత్తగారు డామినేషన్. చెప్తుంటే ఆశ్చర్యపోయాను. ఉమ్. ఈ ఈ ఈ మెచ్యూరిటీ లేని మనుషులకు ఎన్ని ఏం విశ్వనీయమాలు చెప్పినా వేస్ట్. చెప్పాలి? నా విశ్వనీయమాలు ఒకటనే చెప్తే బుర్రకెక్కుతుందా? ఏమో మరి. ఇక్కడుంది, ఇక్కడుంది. ఇంతెత్తు ఎదగాలి అని అంటే అవును. ఒక స్త్రీగా తను ఎలా కష్టపడ్డది, ఉమ్, తనకు కలిగిన బాధనే ఎదుటి మనిషికి కలుగుతుంది అని తెలుసుకోవడమే విశ్వనియమము. ఈ విశ్వమంతా ఒక పదార్థంతో తయారైపోయింది. ఉమ్, కష్టం నీకైనా ఒకటే, నాకైనా ఒకటే. ఇష్టం నీకైనా ఒకటే, నాకైనా ఒకటే. ఎదుటి మనిషిని నిన్ను బాధ పెట్టగానే కళ్ళనీళ్ళు పెట్టుకొని బాధపడతావు కదా. అదే నిన్నెవరైనా తిడితే నువ్వు కూడా బాధపడతావు కదా. అంతే కదా. కానీ విశ్వరహస్యం ఏమిటిదంటే, ఏ అత్త గాని కోడల్ని కష్టపెడితే ఆమె జీవిత తదనంతరం లోపల ఈ అమ్మాయి ఎంత బాధపడ్డదో ఉమ్, అంత బాధ కొడుకు చేత గాని, మనమడి చేత గాని, భర్త చేత గాని పడితే గాని ఆమె చచ్చిపోదు. ఆహా. ఒక భార్యాభర్తలు ఇద్దరిలో భర్త ఈమెను హరాస్ చేస్తే ఆమె కూతురికి, ఆయన భార్యాభర్తలు ఇద్దరికి పుట్టిన కూతురు ఈ భార్యని ఎంత కష్టపెట్టిండో అంత కష్టం బిడ్డ పడుతుంటే వీడు పడాలి. అప్పుడు కానీ చనిపోడు. విశ్వ నియమము, విశ్వ రహస్యము అదే. ఉమ్, ఎప్పుడైతే విశ్వ రహస్యాల గురించి తెలుసుకుంటాడో మనిషి తప్పు చెయ్యరు నాన్న. ఇప్పుడు ఏంటంటే వర్క్ లోడ్ ఎంత ఎంత ఇదిగా పెరిగిందంటే అవును. ఇంత దూరాలు జర్నీ చేయాలి. మేల్ చేయాలి, ఫిమేల్ చేయాలి. కొంతమంది మేల్కి జాబులు కూడా లేవు ఈ అవును. రోజుల్లో. అవును. మరి దాన్ని యాక్సెప్ట్ చేస్తూ తన ఇంట్లో ఉన్న పని కన్నా అడ్జస్ట్ చేసుకుంటే బాగుండు. నేను మగోడిని, నాకు ఉద్యోగం లేనంత మాత్రాన ఉమ్, ఆమెనే వచ్చి చెయ్యాలి. వంట చేయకుండా కూర్చొని పిల్లల్ని కనిపెట్టుకొని చూస్తారు, పిల్లల్ని స్కూల్కి తీసుకొస్తారు. అంతేకాని వంట మాత్రం చేయదు, ఎందుకంటే ఆమెనే చేయాలి. అవును. ఈ ఈ ఈ బూర్జువా భావాలు ఎప్పుడు పోతాయి? ఈ విశ్వ నియమాలు తెలుసుకుంటే పోతాయి. ఉమ్, తను ఎవరి మనసన్నా కష్టపెడితే, ఎవరినైనా నువ్వు మోసం చేసావనుకో నాన్న, నిన్ను ఇంకొకడు మోసం చేస్తాడు. ఉమ్, నువ్వు ఇల్లీగల్‌గా ఒక 10,000 రూపాయలు ఒక పని మనిషి ఉంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. పెద్ద పెద్ద ఉదాహరణలు మనకు అక్కర్లేదు. ఉమ్, ఒక సాఫ్ట్‌వేర్ అమ్మాయి ఒక 1,00,000 సంపాదిస్తుంది. ఆ, ఆ అబ్బాయి ఏం చేసా, అబ్బాయో అమ్మాయో ఎక్స్, వై ఎవరో ఒకళ్ళు 7,00,000 రూపాయలు, సారీ 70,000 పనే చేశారు. ఉమ్, 1,00,000 జీతం. 30,000 పని ఎగ్గొట్టారు. ఉమ్, ఇప్పుడు ఆమె సంపాదించుకున్న సంపాదన మన ఇంటికొచ్చిన తర్వాత 70,000 ఇంటికి ఖర్చు పెడుతుంది. ఆ 30,000 ఏదో చిట్టేస్తుంది. చిట్టోడు ఎత్తుకుని వెళ్ళిపోతాడు. లేదు తన కూతురికో, తన మొగుడికో, బిడ్డకో జబ్బు చేస్తుంది. ఆ 30,000 హాస్పిటల్ ఖర్చవుతాయి. ఉమ్, ఈ విశ్వమంతా 8 ఆకారంలో తిరుగుతూ పోతుంటుంది. నువ్వు ఏమిస్తావో అదే మనకు రిటర్న్ వస్తుంది. అదే కృష్ణ అష్టమి. 8 అనేది పైకి పోతుంది, కిందికొస్తుంది. ఉమ్, నీవు ఎలా ఆలోచిస్తావో అదే నీ జీవితము. నీవు ఎలా బయటి మనిషికి సెల్ఫిష్‌గా ప్రవర్తిస్తున్నావా? నీవు ఒకళ్ళని మోసం చేస్తున్నావా? ఆ విశ్వానికి నిన్ను మోసం చేస్తున్నావా? బయటి వాళ్ళకి మోసం చేస్తున్నావో తెలీదు. ఉమ్, అదే భగవద్గీతలో ఆయన చెప్పిందనమాట. నీ నిర్ణయం నీవు చేసుకుంటావు. నీ కర్మ నీవు చేసుకుంటావు. అంతేకాని నేను చెయ్యను. ఉమ్, నీ తలరాతను నువ్వే రాసుకుంటావు. ఉమ్, కాబట్టి మనం మాట్లాడే మాట, చేత, మనసుతో ఒకళ్ళని కష్టపెడుతున్నామా? ఈమె భార్యనే కదా అంటే అణగదొక్కే భావన అనుకుంటున్నాడు. దట్ ఈజ్ రాంగ్. ఆమె కూడా ఒక జీవి. భర్తనే కదా అని హింసించొద్దు. ఉమ్, ఆయన ఒక జీవి. ఈ విశ్వంలో ఉండే జీవులందరికీ కూడా ఇంకొకటి నాన్న, భార్యాభర్తలు ఇద్దరు పూజ చేయాలి, అది కుటుంబము అంటారు కదా. అవును. కానీ కాదు. భర్త చేసిన పుణ్యపాపాలు ఆయనకే ఉంటాయి. అమ్మాయి చేసిన పుణ్యపాపాలు, వ్రతాలు, పూజలు ఆమెకే ఉంటాయి.
ఎవరిది వాళ్ళే అనుభవించాలి కానీ భర్తది భార్య, భార్యది భర్త అనుభవించరు. కానీ పురుషుడు అనేటోడు విత్తనం మాత్రమే వేస్తాడు, భూమి స్త్రీ. భూమి ఎప్పుడైతే స్త్రీ అయిందో పురుషుడు విత్తనం వేస్తాడో ఆ విత్తనం ద్వారా పుట్టిన బిడ్డలకు వస్తుంది పాపం. కాబట్టి ఏ భార్యాభర్తలైనా భార్యను మీరు హింసించినప్పుడు మీ పిల్లలు ఖచ్చితంగా బాధపడతారు. అది మాత్రం విశ్వ రహస్యము. కాబట్టి మీ భార్యలను మంచిగా ఉండి అన్యోన్యంగా ఉంటేనే మీ పిల్లలు వంశము అందరూ కూడా మంచి వాళ్ళే దొరుకుతారు. అదే విశ్వ రహస్యము. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సంపాదన అనే దాని గురించి కూడా నేను చెప్పాను. ఎంత సంపాదిస్తారంటే మనము ఇంకొకటి భార్య కానీ భర్త కానీ అబ్బా నేను పోయి చెయ్యాలా అనేది హార్మోనల్స్ తేడా జరుగుతున్నాయి పురుషులకు కానీ స్త్రీలకు కానీ. ఎందుకంటే ఇప్పుడు ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు, ఈ మెటా అవి ప్రతి వాళ్ళ దగ్గర ఒక సెల్ ఫోన్, దాంట్లో ఏమవుతుంటే శుక్ర కణాలు దెబ్బతింటున్నాయి ప్రతి వాళ్ళకి. అంటే బ్యాలెన్స్డ్ మైండ్ కూడా ఉండటం లేదు. ఉద్యోగాలు చేసి వచ్చి ఒకళ్ళ మీద ఒకళ్ళు అరిచేసుకుంటున్నారు, ఒకళ్ళనొకళ్ళు తిట్టేసుకు. ఈమెం చెప్పింది ఆయన పూర్తిగా వినడు, ఆమె ఏం చెప్పిందో ఈయన పూర్తిగా వినడు. ఇద్దరు చెప్పేది ఒకటే ఉంటుంది. ఆ పక్కింటి ఆమెకో పని మనిషికో అర్థమవుతుంది కానీ కుటుంబంలో సభ్యులు ఇద్దరికి మాత్రం అర్థం కాదు. అది కాబట్టి వీళ్ళు ఏం చెప్తున్నారో సానుకూలంగా వాళ్ళు ఈయన ఆన్సర్ ఇవ్వాలి. పాలు నీళ్ళలా కలిసిపోవాలి. పాలు పొంగుతూ పోతుంటాయి, అప్పుడు చల్లటి నీళ్ళు ఇట్లా చిలకరించాలి, పాలు పొంగవు. అట్లాగే కోపంలో ఉన్న వ్యక్తితో భార్య కానీ భర్త కానీ మాట్లాడకూడదు, తప్పుకోవాలి. పూర్వకాలంలో మొగుడు పెళ్ళామరుస్తుంటేనో పెళ్ళా మీద అరుస్తానో మళ్ళీ అది తిట్టకముందే చెప్పులు వేసుకొని బయటికి వెళ్ళిపోయేవాళ్ళు. పాపం ఇవాళ పోవట్లేదు, సెల్ ఫోన్ చూస్తూ పక్క రూమ్లో కూర్చుంటున్నారు. బయటికి వెళ్ళట్లేదు, బయటికి వెళ్తే మళ్ళీ వెహికల్ కావాలి, నడిచిపోరు. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కమ్యూనికేట్ కాకండి. మీ మనసులో భావన భార్యకు చెప్పండి, ఆమె కష్ట సుఖం మీరు పంచుకోండి. ఇద్దరు పంచుకుంటే ఆ పిల్లలు మిమ్మల్ని ఇద్దరిని చూసిన తర్వాత మీరు ఎలా ఉన్నారో అలాగే వాళ్ళ పెళ్ళాళ్ళతోటి మొగుళ్ళతోటి ప్రవర్తిస్తారు. మా అమ్మ నాన్న కొట్టుకున్నారంటే వాళ్ళు కూడా పెళ్ళం రాగానే కొట్లాడతాడు వాడు. మా నాయననే మా అమ్మ గౌరవం ఇయ్యలే, నేను ఎందుకు ఇవ్వాలనుకుంటాడు వీడు. కాబట్టి మీ ద్వారానే ఇంకో తరం మారుతోంది, నెక్స్ట్ తరం వస్తోంది. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరికి నేను చేతులెత్తి దండం పెట్టి మరీ చెప్తున్నానే బంగారు తల్లి, విశ్వ నియమం అనేది నీవు ఎదుటి మనిషికి ప్రేమ ఇస్తే ప్రేమ వస్తుంది, కోపం ఇస్తే కోపం వస్తుంది. మనసుతో కష్టపడితే మనసుతో నువ్వు కష్టపడతావు, శారీరకంగా హింసిస్తే నీవు కూడా శారీరకంగా రోగం వస్తుంది. నీవు ఈర్షతో ఉన్నావు పెళ్ళా మీద, నీ క్యాన్సర్ వస్తుంది. నీవు మొగుడి మీద ఇంకా కోపంతో ఉన్నావు, యూట్రస్ క్యాన్సర్ వస్తుంది. లేదు పెళ్ళాం చూసి ఈర్షపడ్డావు, నీకు హార్ట్ అటాక్ వస్తుంది. ఇదే జీవిత సత్యం. ఒక్కొక్కళ్ళ మనకొచ్చే జబ్బులు ఏవైతే ఉన్నాయో, మనకొచ్చే రోగాలు ఏవైతే ఉన్నాయో, మనకొచ్చే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి మన బిహేవియర్ను బట్టే వస్తాయి. అదే విశ్వ రహస్యం. విశ్వ నియమాలు పుస్తకం చదవండి, విశ్వ రహస్యాలు తెలుసుకోండి, మీ జీవితాలను బాగు చేసుకోండి, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండండి. ఇదే నేను చెప్పే సందేశం. ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.